హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భారతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఒక స్పెషల్ వీడియో అనే చెప్పొచ్చు. సంక్రాంతి, న్యూ ఇయర్ వస్తుంది కదండి. మనకి ఇంటి ముందు రంగులు ఎంతో ఇంపార్టెంట్గా భావిస్తాము. అలాగే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న రేషన్ బియ్యంతోనే ఎలాగా చేసుకోవాలో చూసేద్దాం. ఇంట్లో ఉన్న కలర్లతోనే రంగులైతే చేసుకోవచ్చు. ఫుడ్ కలరు, ఇంట్లో ఉండే రెడ్ కలర్, మనం బొట్టు పెట్టుకునే కుంకుమ, అలాగే పసుపు. మీ దగ్గర పాత కలర్స్ ఏమైనా ఉంటే అవైలబుల్గా తీసుకోండి. చూడండి, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రేషన్ బియ్యంతో రంగులైతే చేసుకోవచ్చు. ముందుగా ఒక టీ గ్లాస్ వరకు రేషన్ బియ్యం అయితే తీసుకోండి. ఒక కప్పులోకి ఫుడ్ కలర్ అయితే తీసుకుంటున్నాను నేను. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత అయితే తీసుకోండి. ముందు నేను కొంచెంగా ఫుడ్ కలర్ తీసుకొని స్పూన్తో కొంచెంగా వాటర్ పోసుకొని, చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపామంటే కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ముగ్గుకి ఇలా వేసామంటే ముగ్గుకి చాలా అందం వస్తుంది. అలాగే మీరు కాంపిటీషన్లో పాల్గొనేవారైతే మీకు ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ అయితే వస్తుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత న్యూస్ పేపర్ మీద వేసి ఒక 10 నిమిషాలు ఆరబెట్టారంటే బాగా డ్రై అయ్యి కలర్ ఇంకా మంచిగా కనిపిస్తుంటుంది. అంతే అండి, ఫస్ట్ కలర్ అయితే రెడీ అయింది. ఇంకా రెండో కలర్ అయితే చేద్దాం. ఇంకా అదేవిధంగా కొన్ని బియ్యం తీసుకొని ఇప్పుడు వచ్చేసి కుంకుమతో చేద్దామండి. రెడ్ కలర్, బ్రౌన్ కలర్ వస్తుంది. కొంచెంగా తీసుకొని అలాగే స్పూన్తో కొంచెం వాటర్ తీసుకొని బాగా కలుపుకున్న తర్వాత మీకు లైట్గా కావాలంటే అలాగే వదిలేసుకోండి. లేదు మాకు డార్క్గా కావాలి అనుకుంటే ఆ కొంచెం బ్రౌన్ కుంకుమ కూడా వేసుకొని కలిపేసుకోండి. అప్పుడు మనకి కలర్ వచ్చేసి డార్క్గా తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు లైట్గానే ఉంది కదా. ఇప్పుడు మిగతా కుంకుమ కూడా వేసేసుకుందాం. చూడండి, ఆ కుంకుమ వేయంగానే డార్క్ అని తెలిసిపోతుంది. ఇంకొంచెం వాటర్ పోసుకొని ఫుల్గా మొత్తం మిక్స్ చేసేసుకుందాం. చూడండి, రెండో కలర్ కూడా రెడీ అయిపోయింది. బ్రౌన్ కలర్ అయితే రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు రెండు కలర్లు రెడీ అయిపోయినాయి. ఇంకా మూడో కలర్ వచ్చేసి యాజ్ యూజువల్గా ఇప్పుడు మూడో కలర్ పసుపుతో ట్రై చేద్దాం. కొంచెంగా బియ్యం తీసుకొని కొంచెం పసుపు కలర్ వేసుకొని ఆ తర్వాత కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలర్ అయితే కలిపేసుకుందాం. ఇక్కడ నేను ఫస్ట్ వేయంగానే నాకు లైట్గా కలర్ అనిపించింది, అందుకే మొత్తం పసుపు అయితే వేసేసాను. ఇప్పుడు వచ్చేసి డార్క్గా అయితే తెలుస్తుంది పసుపు కలరు. మీ ఇష్టం అండి, మీకు డార్క్ కలర్స్ కావాలనుకుంటే డార్క్ కలర్లుగా చేసుకోవచ్చు. లేదు లైట్గా కావాలి అనుకుంటే మనం వేసుకునే కలర్లనే కొంచెం తక్కువగా వేసుకున్నామంటే లైట్గా తెలుస్తుంటుంది. చూడండి, మూడో కలర్ కూడా రెడీ అయిపోయింది.
ఇలా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉన్న కలర్లతోనే చేసుకోవచ్చండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే సపోర్ట్ ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు 3 కలర్లు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా 4వ కలర్ చూద్దాం. కొంచెంగా బియ్యం తీసుకొని ఇప్పుడు పింక్ కలర్ అయితే వేస్తున్నాను. ఈ పింక్ కలర్ వచ్చేసి నా దగ్గర లాస్ట్ ఇయర్ కలర్ ఉంటే నేను ఆ కలర్ని ఇప్పుడు యూస్ అయితే చేస్తున్నానండి. మీ ఇంట్లో కనుక అలాగా లాస్ట్ ఇయర్ కలర్స్ కనుక ఉంటే ఈ విధంగా చేయండి, పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. కలర్ మొత్తం వేసిన తర్వాత కొంచెంగా వాటర్ పోసుకొని బాగా కలిపేసుకోండి. చూడండి ఎంత మంచిగా తెలుస్తుందో కలర్ వచ్చేసి. ఇప్పుడు కొంచెం తడి తడిగా అనిపిస్తూ ఉంటుంది, కానీ డ్రై అయిన తర్వాత అసలు చాలా నీట్గా తెలుస్తుంటుందండి కలర్ అయితే. ఇప్పుడైనా కూడా చూడండి కలర్ఫుల్గా తెలుస్తుంది మంచిగా. చూడండి బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు 4 కలర్లు అయితే రెడీ చేసాము. ఇవి కూడా ఈ కలర్ని పక్కన పెట్టేసి ఇంకా నెక్స్ట్ కలర్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి నేవీ బ్లూ కలర్ అండి. ఈ కలర్ అంటే అందరికీ ఇష్టమే కదా. అదేవిధంగా ఈ బ్లూ కలర్ కూడా వేసుకొని కొంచెంగా వాటర్ తీసుకొని యాజ్ యూజువల్ అండి అన్ని కలర్స్ ఎలా కలుపుకుంటామో ఇది కూడా అదే విధంగా కలిపేసుకోవటమేను. మీకు ఇంకా మంచి మంచి కలర్లు కావాలి అనుకుంటే అవి అయినా బయట కొట్లల్లో తెచ్చుకొని ఈ విధంగా మీకు నచ్చిన కలర్ అయితే చేసుకోవచ్చు. ముగ్గుకి వేసామంటే ముగ్గుకే అందం వస్తుందండి ఈ కలర్స్ వల్ల. ఇప్పుడు 5 కలర్లు అయితే మనం చేసాము. చూడండి ఈ కలరు ఎంత లుక్ అనిపిస్తుందో కదా. ఇవి అన్నీ ఒకసారి కలర్లన్నీ తయారు చేసుకున్న తర్వాత 10 నిమిషాలు ఎండబెట్టామంటే మనకి చాలా బాగుంటుండేయండి కలర్లు. ఇప్పుడు 5 కలర్లు తయారు చేసాం కదా, ఇంకొక కలర్ చేస్తే 6 కలర్లు అవుతాయి. కానీ ఎలా చేయాలో అర్థం కాలేదు, నా దగ్గర కలర్స్ కూడా లేవు అని అనుకునేలోపు ఒక ఆలోచన అయితే వచ్చిందండి. మీరు కూడా ఈ ట్రిక్ అనేది ఖచ్చితంగా ఉపయోగించుకోండి. కొంచెంగా బియ్యం తీసుకొని 1 స్పూన్ పసుపు వేయండి. అలాగే 1 స్పూన్ సరుపు వేయండి. కొంచెంగా వాటర్ పోసామంటే ఇది ఒక రెడ్ కలర్ అయిపోతుంది. చూడండి ఎంత ఈజీగా ఒక కలర్ని అయితే మనం తయారు చేయగలిగామో. ఇప్పుడు మనకి కొంచెం లైట్గానే ఉంది రెడ్ కలర్ అనిపిస్తే ఇంకా కొంచెం పసుపు ఇంకా కొంచెం సరుపు యాడ్ చేసామంటే డార్క్ కలర్లోకి అయితే వస్తుంది.
నాకు ఇక్కడ లైట్ కలరే అనిపించింది, అందుకని ఇంకా కొంచెంగా పసుపు అలాగే 1 స్పూన్ సరుపు యాడ్ చేసి కొంచెంగా వాటర్ పోసి ఇంకొకసారి మిక్స్ అయితే చేశాను. చూడండి, డార్క్ బ్రౌన్ కలర్కి అయితే వచ్చింది. ఇలా ఈజీగా మనము ఇంట్లో ఉన్న వాటితోనే రంగులైతే తయారు చేసుకోవచ్చండి. పర్ఫెక్ట్గా వస్తాయి. మనం ఇప్పుడు 6 కలర్లు అయితే ₹1 ఖర్చు లేకుండా తయారు చేసాము. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకున్నాం కదండి. చూసేయండి ఒకసారి కలర్స్ మొత్తం ఎంత బాగున్నాయో లుక్ వైజు. ఈ వీడియో మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు వస్తుంది. అలాగే మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీయాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియో ఇంకా మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ మై ఛానల్.